Welcome to Chandra Max channel. Enter Max 2A, 6th chapter Binomial Theorem, exercise 6B, third Roman, 6th problem. Important also long answer ma. Show that for any non-zero rational number ax, 1 plus x by 2 plus x into x minus 1 by 2 into 4 plus x into x minus 1 into x minus 2 by 2 into 4 into 6 plus so on is equal to 1 plus x by 3 plus x into x plus 1 by 3 into 6 plus x into x plus 1 into x plus 2 by 3 into 6 into 9 plus so on. Solution. ఇప్పటి వరకు మనము సమ్ ఆఫ్ సిరీస్ ప్రాబ్లమ్స్ లాస్ట్ క్లాసెస్ వరకు చెప్పుకున్నాము. ఒక సమ్ ఆఫ్ సిరీస్ ఇస్తే దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేసాము. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మాత్రమే సమ్ ఆఫ్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లోనూ ఇచ్చాడు. ఈ టూ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే సపరేట్గా ఈ టూ వాల్యూస్ ఈక్వల్ అని చెప్పాలి. సో ఎల్హెచ్ఎస్లో ఒక సిరీస్ ఇచ్చాడు, ఆర్హెచ్ఎస్లో ఒక సిరీస్ ఇచ్చాడు. ఈ టూ వాల్యూస్ని సపరేట్గా కనుక్కుంటే మనకి ఈక్వల్ ఆన్సర్ రావాలి. సో టేక్ ఎల్హెచ్ఎస్ 1 plus x by 2 plus x into x minus 1 by 2 into 4 plus x into x minus 1 into x minus 2 by 2 into 4 into 6 plus so on. ఈ సిరీస్ని మనము S1 అనే లెటర్తో డినోట్ చేద్దాం. సో S1 ఈక్వల్ టు 1 ప్లస్ 1 by 1 factorial into x by 2 plus x into x minus 1 by 2 into 4 can be written as 1 2s 2 2s plus x into x minus 1 into x minus 2 by this can be written as 1 into 2 2 into 2 2 into 3. This equal to 1 plus here x into 1 can be written as x by 1 factorial into 1 by 2 plus x into x minus 1 by 1 into 2 can be written as 2 factorial. 1 into 2 ni 2 factorial ga denote చేద్దాము. 2 into 2 2 square. This is in denominator. So this can be written as 1 by 2 whole square plus x into x minus 1 into x minus 2 by 1 into 2 into 3 can be written as 3 factorial. 2 into 2 into 2 into 2 into 2. So 2 cube. 1 by 2 cube plus so on. This is in the form of 1 plus p by 1 factorial x by q plus p into p minus q. ఇక్కడ ఫ్యాక్టర్స్ మధ్యలో మనకి మైనస్ నోటేషన్తో ఇచ్చాడు. ఎల్హెచ్ఎస్ సిరీస్లో మైనస్ నోటేషన్తో ఉంది, ఆర్హెచ్ఎస్ సిరీస్లో ప్లస్ నోటేషన్స్తో ఉన్నాయి మనకి ఫ్యాక్టర్స్ టర్మ్స్. సో p ఇంటూ p మైనస్ q బై 2 ఫ్యాక్టోరియల్తో మనము ఫార్ములాని కంపారిజన్ పెట్టాలి. ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ పీ ఇంటూ పీ మైనస్ క్యూ ఇంటూ పీ మైనస్ 2q బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ క్యూబ్ ప్లస్ సో ఆన్. ఈ ఫార్ములా యొక్క ఎల్హెచ్ఎస్ రిప్రజెంటేషన్ మనకి 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ప్లస్ పీ బై క్యూ. సిరీస్లో టర్మ్స్ మధ్యలో మనకి పాజిటివ్ ఉంటే ఇక్కడ సేమ్ నోటేషన్ ఆఫ్ సైన్స్ ఉండాలి. ఐదర్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ మైనస్. ఈ టూ టర్మ్స్ మధ్య మనకి మైనస్ రిప్రజెంటేషన్తో ఉంటే ఇవి మనకి పీ మైనస్ క్యూ పీ మైనస్ 2q నోటేషన్. సో పీక్యూల మధ్య మనకి సైన్
మైనస్ సైన్తో ఉంటే ఇక్కడ పవర్లో ప్లస్ సైన్ తీసుకోవాలి. అలాగే పీక్యూల మధ్య మనకి నోటేషన్ సైన్ ప్లస్ నోటేషన్తో ఉంటే పవర్ మైనస్ సైన్తో తీసుకోవాలి. నెక్స్ట్ సిరీస్ మొత్తం పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఏ సైన్ ఉందో ఇక్కడ కూడా అదే సైన్. సో ఈ ఫార్ములా మనకి వాల్యూ 1 + x² + p/q. మనకి ఇచ్చిన సిరీస్లోని టర్మ్స్ని ఫార్ములాలోని సిరీస్లోని టర్మ్స్తో కంపారిజన్ చేద్దాము. థర్డ్ టర్మ్ని కంపారిజన్ చేస్తున్నాం కదా లాస్ట్ క్లాసెస్ నుంచి. సో కంపేర్ T3 టర్మ్ ఇన్ 1 and 2 ఆఫ్ RHS. P = x, P - q = x - 1 and x/q = 1/2. P = xని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. x - q = x - 1. x ఈ టర్మ్స్ అన్నిటి తీసుకురండి. -x + 1 = -q అటు తీసుకెళ్ళండి. +q అవుతుంది. సో q = 1. q = 1 ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. x/1 = 1/2. సో x = on 1 cross multiplication 1/2. In this way we are calculating PQX from T3 term in 1 and 2. ఇక్కడ మనము ఇచ్చిన సిరీస్ని S1తో డినోట్ చేసాము. దీన్ని మనం ఫార్ములాతో అప్లై చేసుకుని కంపారిజన్ చేసుకుంటే PQX వాల్యూస్ వచ్చింది. RHSని కంపేర్ చేసినట్లుగానే ఇప్పుడు మనం LHSని తీసుకుంటే S1 = 1 + x² + p/q. ఫ్రమ్ 1 and 2లో LHS టర్మ్స్ అంటే S1 = 1 + x² + p/q. 1 + x 1/2 హోల్ పవర్ p x/q వాల్యూ 1. 1 + 1/2 2. LCM తీసుకుంటే 2 + 1 హోల్ పవర్ x/1 మీన్స్ x. 2 + 1 3/2 హోల్ పవర్ x. సో ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్లో S1 వాల్యూ 3/2 హోల్ పవర్ x. ఇప్పుడు మనము RHS సిరీస్ తీసుకుని దాని వాల్యూని కూడా 3/2 హోల్ పవర్ xగా ప్రూవ్ చేయబోతున్నాం. నౌ వీఆర్ టేకింగ్ RHS series and represented with S2. That value also can be proved as 3/2 whole power x. So S1 = 3/2 whole power x. ఇప్పుడు మనము ప్రాబ్లంలో ఇచ్చిన RHS సిరీస్ని తీసుకుందాం. దాన్ని మనము S2తో డినోట్ చేద్దాం. లెట్ S2 = 1 + x/3 + x × x + 1/3 × 6 plus x into x plus 1 into x plus 2 by 3 into 6 into 9 plus so on. This equal to 1 plus x by, this 3 can be written as 1 into 3, x into x plus 1 by 1 into 3, 2 into 3, x into x plus 1 into x plus 2 by 1 into 3, 2 into 3, 3 into 3 plus so on. In this way we are splitting these denominators. 3 can be written as 1 into 3, 1 into 3, 2 into 3, 1 into 3, 2 into 3, 3 into 3 so on. This equal to 1 plus x by 1 by 3 can be written as 1 by 3. ఇక్కడ by 3ని పక్కకు రాసుకుందామా, 1/3గా రాసుకుందాం. x into x plus 1 by 1 into 2 can be written as 2 factorial, 3 into 3, 3 square. 3 square వాల్యూ ఇక్కడ మనకి డినామినేటర్లో ఉంది కాబట్టి దాన్ని పక్కన రాసేటప్పుడు 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ x into x plus 1 into x plus 2 by 1 into 2 into 3 can be written as 3 factorial, 3 into 3 into 3, 3 cube. ఈ 3 క్యూబ్ మనకి డినామినేటర్లో ఉంది కాబట్టి దీన్ని పక్కన రాసేటప్పుడు 1/3 హోల్ క్యూబ్ ప్లస్ సో ఆన్. Now comparing this series with the formula 1 plus, this one can be written as 1 factorial,
1 plus p by 1 factorial x by q power 1 plus p into p plus q. ఇక్కడ మనకి ప్లస్ నోటేషన్ ఉంది కాబట్టి p plus q by 2 factorial x by q whole square p into p plus q into p plus 2q by 3 factorial x by q whole cube plus so on. ఈ సమ్ ఆఫ్ సిరీస్ యొక్క ఫార్ములా 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ. ఎల్హెచ్ఎస్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనము ఒక నోటేషన్ని అబ్జర్వ్ చేసాము. అలాగే ఇప్పుడు ఆర్హెచ్ఎస్లో కూడా పీక్యూల మధ్య సైన్ ప్లస్ నోటేషన్తో ఉంటే ఫార్ములాలో ఇక్కడ సైన్ మైనస్ తీసుకోవాలి. మైనస్ పీ బై క్యూ పవర్. నెక్స్ట్ సిరీస్ మొత్తము పాజిటివ్ టర్మ్స్ కాబట్టి ఇక్కడ ఏ సైన్ ఉందో ఇక్కడ కూడా అదే సైన్ ఉంటే అప్పుడు మనకి పాజిటివ్ సిరీస్ ఫామ్ అవుతుంది. వన్స్ అగైన్ ఇక్కడ మనకి పీక్యూల మధ్య సైన్ గుర్తు ప్లస్ నోటేషన్ ఉంటే ఇక్కడ రాసే ఫార్ములాలో పవర్ సైన్ మైనస్ ఉండాలి. ఇక్కడ మైనస్ ఉంటే ఈ టర్మ్స్ మధ్య కూడా మైనస్ సైన్. అప్పుడు సేమ్ సైన్స్ అయితేనే సిరీస్ మొత్తం పాజిటివ్ నోటేషన్ ఉంటుంది. This can be taken as equation 3. Formula can be taken as equation 4. Now compare T3 term in 3 and 4 of RHS series. Then P equal to x, P plus Q equal to x plus 1, x by Q equal to 1 by 3. P equal to x ni ikkada substitution cheyandima. X plus Q equal to x plus 1, q equal to 1, q equal to 1 ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. దెన్ x equal to 1 by 3. ఇలా మనము ఆర్హెచ్ఎస్ టర్మ్స్లో T3 టర్మ్ని 3 and 4లో కంపారిజన్ చేస్తే p వాల్యూ, q వాల్యూ, x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనము థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్ యొక్క ఎల్హెచ్ఎస్ని ఈక్వల్ చేసుకుందాం. దేర్ఫోర్ సో S2 ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ. 1 మైనస్ ఎక్స్ 1 by 3 మైనస్ పవర్ మైనస్ పీ వాల్యూ ఎక్స్ బై క్యూ వాల్యూ 1. టేక్ ఎల్సిఎం 3. 3 1s are 3 minus 1 minus x by 1 means x. 3 minus 1 2 by 3 whole power minus x. మనకి పవర్లో మైనస్ సైన్ని పాజిటివ్ సైన్ చేయాలి అంటే ఈ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ తీసుకుందాము. సో 2 by 3 యొక్క రెసిప్రోకల్ 3 by 2. దెన్ పవర్ బికమ్స్ పాజిటివ్. సో S2 ఈక్వల్ టు 3 by 2 whole power x. హెన్స్ S1 ఈక్వల్ టు S2 ఈక్వల్ టు 3 by 2 whole power x. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.